అసలు హర్ష సాయి చేస్తున్నది అసలు నిజమైన ఈ హర్ష సాయి అనే అతను ఒక సైబర్ టెర్రరిస్ట్ లాగా తయారయ్యి పోటీ చేయడానికి నాకు ఇదంతా ఇంతమంది సపోర్ట్ చేశారని చెప్పని అన్నారు. అంటే అంత క్రూయల్గా ఏముందన్న కదా. వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల స్కాములు చేస్తున్నారో, వందల కోట్ల స్కాములు చేస్తున్నారో విత్ ఆధారాలతో వచ్చారు. క్రైమ్ రిపోర్ట్స్ ఏమంటున్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి, తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తోంది, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తోంది. ఈ హర్ష సాయి లాంటి కొంతమంది బెట్టింగ్ మాఫియాతో కలిపి అమాయకుల ప్రాణాలు ఎలా తీస్తున్నారు. ఇంతమందికి నేను హెల్ప్ చేస్తున్నాను నేను అని చెప్పనే ఒక ఫ్రేమ్ అనేది తను అనేది క్రియేట్ చేసుకున్నాడు. అక్కడ లక్షల మందిని రోడ్డు మీద పడేసి, వందల మందిని చంపేసి ఎవరికో ఒకరికి 20,000 30,000 ఇస్తే అది సాయం అంటారా? ఇది కూడా డ్రగ్స్ అమ్మి సాయం చేసేంత క్రూరమైన చర్య. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఇది రిజిస్టర్డ్ అవ్వలేదు కాబట్టి ఇల్లీగల్ అని చెప్తున్నాం. తెలంగాణలో, ఆంధ్రాలో ప్రమోట్ చేయడము తప్పే, నేరమే. ఆడటము తప్పే, దాన్ని ప్రమోట్ చేయడం అంతకన్నా పెద్ద నేరం. ధోని చేసేవి ఏవి ఆంధ్ర, తెలంగాణలో ఓపెన్ కాదు, కానీ హర్ష సాయి ప్రమోట్ చేసేవి ఓపెన్ అవుతున్నాయి. 2017లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్షరాల 10 లక్షల కోట్లు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ 10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్గా వెళ్తున్నాయి. భారతదేశ యువత డబ్బు తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ గా వెళ్తుంది అంటే ఏ ధైర్యంతో చేస్తున్నారని చెప్పని అనుకోవచ్చు అన్న. మరి ఒకళ్ళ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది, ఇంకొకళ్ళ దగ్గర టెర్రరిస్ట్ ఇచ్చినటువంటి గన్ ఉంది. ఈ రెండు ఒకటేనా? ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ 21% ఆఫ్ ది క్రైమ్స్ చేస్తున్నారన్నటువంటి ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్. అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇస్తున్నటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియాతో వచ్చే డబ్బుతోటి, ఎర్న్ చేసిన డబ్బుతోటి నేను రాముడి గుడి కడతాను, శివుడి గుడి కడతాను, కృష్ణుడి గుడి కడతాను అని అంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విషయం రైట్. ఇప్పుడు రీసెంట్ డేస్లో అయితే మాత్రం హర్ష సాయి గురించి చాలా అంటే చాలా విషయాలు అనేవి వెలుగులోకి రావడం జరుగుతుంది. ఆయన చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించే కానీ, లేదంటే తను బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో దాని మీద వస్తున్న వదంతాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి క్లియర్ కట్గా ఈరోజు అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో దానిపైన అయితే మాత్రం ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి యువ సామ్రాట్ రవి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా నాగూర్ బాబు గారు, హైకోర్టు అడ్వకేట్ గారు కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు హర్ష సాయి చేస్తున్నది నిజమా అబద్ధమా, తన వెనకాల ఎంతమంది ఉన్నారు, ఇవి ప్రమోట్ చేయడానికి తనకి ఏమనే రీజన్ ఉందనేది విషయాన్ని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, ఇప్పుడు చాలా బాగున్నాను. ఓకే సార్. అంటే మిమ్మల్ని కూడా మేము చాలా బలవంతంగా మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందన్న. ఎందుకనంటే కనుక రీసెంట్ డేస్లో మీరు ఫైట్ చేసినప్పుడు ఏంటంటే చాలామంది మీరు ఫైట్ చేశారు, తర్వాత మళ్ళీ యూఎస్కి వెళ్ళారు, మళ్ళీ రావడం జరిగింది, మళ్ళీ ఆ ఫైట్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. చాలామందికి తెలియదు ఎందుకని మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఫైట్ కంటిన్యూ చేస్తాడని చెప్పి చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంది. అదేవిధంగా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడా చేయట్లేదా విషయం పక్కన పెడితే, తను చేస్తే ఏముంది తప్పు ఏంటన్నట్టుగా రకరకాలుగా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ దీని గురించి ఎవరికైనా డీటెయిల్గా అయితే తెలియదు. సో ఈరోజు మా స్టూడియో తరపు నుంచి మీరు అసలు హర్ష సాయి చేస్తున్నది అసలు నిజమైన విషయం ఏంటనేది ఇప్పుడు మాకు బయటపడాలన్న. దాని గురించి మీరు మాకు చెప్పాలి. తప్పకుండా విషయం. అండ్ ముందుగా హిట్ టీవీ సబ్స్క్రైబర్స్కి, ప్రేక్షకులకి అందరికీ నమస్తే. అండ్ ఈ పోరాటంలో ఇప్పటి వరకు ముందుగా నేను ఈ స్టేట్మెంట్ ముందు చెప్దాం అనుకుంటున్నాను. మీరందరూ వినే ఉంటారు, ఈ హర్ష సాయి అనే అతను ఒక సైబర్ టెర్రరిస్ట్ లాగా తయారయ్యి ఈ బెట్టింగ్ మాఫియాని కలుపుకొని నన్ను ఒక తప్పుడు కేసులో ఇరికించాలని అతను, మీకు అందరికీ తెలుసు, విజయనగరం అతను హైదరాబాద్లో ఉంటున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించి, నకిలీ ఐడెంటిటీ ప్రూఫ్స్ చేయించి నా మీద సైబర్ పోలీస్ కంప్లైంట్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు
నేను 10th రోజే లాస్ట్ మంత్ 10థ్‌కే ఇస్తే, నేను ఎఫ్ఐఆర్ ఇచ్చాను. ఆంధ్రాలో ఇతని పప్పులు ఉడకవు అని తెలుసుకొని, ఇక్కడ తెలంగాణ పోలీసులని తప్పుదోవ పట్టించడానికి ఇక్కడ 15వ తారీఖున జూలై 15వ తారీఖున ఎఫ్ఐఆర్ పెట్టి నన్ను ఈ నెల మొన్న 24న ఒక ఇబ్బంది పెట్టాలని చూశాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు సీఎం రేవంత్ రెడ్డి గారికి గానీ, అట్లనే మన తెలంగాణ సమాజానికి మొత్తం ఎన్‌జీఓస్‌కి, అనిల్ రాజ్‌మల్ల లాంటి ఎన్‌జీఓస్ నడుపుతున్న ఎన్ఎఫ్ వారికి, అందరికన్నా ముఖ్యంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్‌కి, అన్నిటికన్నా ముఖ్యంగా సైబర్ టీమ్‌కి, సైబర్ పోలీస్ టీమ్‌కి, అండ్ నాకు ఇట్లాంటి టైంలో నాకు దశ దిశ నిర్దేశించిన మా నాగూర్బాబు గారికి, కార్తిక్ గారికి, ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ లేకపోయి ఉంటే ఇవాళ నేను ఇట్లా మీ ముందు కూర్చొని మాట్లాడేవాడిని కాదు. అండ్ అట్ ది సేమ్ టైం నాకు వీళ్ళతో పోరాడేంత దమ్ము ఉండేది కాదు. సో వీళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోని, ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితోని ఇది ఇంకా గట్టిగా సపోర్ట్ చేయడానికి ఫైట్ చేస్తున్న మా అడ్వకేట్ గారికి, మా కార్తిక్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అతి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, నిజం తెలుసుకొని మన సైబర్ సెక్యూరిటీ తెలంగాణ పోలీస్ టీంకి అందరికీ కృతజ్ఞతలు. షూర్ అన్న, ఖచ్చితంగా ఇందాక మీరు ఉన్నారు. నేను వీళ్ళతో నేను నిజంగా బలంగా పోటీ చేయడానికి నాకు వీళ్ళంతా ఇంతమంది సపోర్ట్ చేశారని చెప్పని అన్నారు. అంటే అంత క్రూయల్గా ఏముందన్న అక్కడ? అంత క్రూయల్గా ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలుసు నీకు? ఇప్పుడు ఆంధ్రాలో కాకుండా, నువ్వు ఎక్కడుంటావో నాకు తెలీదు. ఇప్పుడు నేటివ్ ఆంధ్ర కదా. సో ఆబ్వియస్గా నేను ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వు ఏదన్నా తప్పు చేస్తే ఆంధ్రాకి వచ్చి ఇవ్వకూడదు. ఇది కక్ష సాధింపు చర్య. బెట్టింగ్ మాఫియా మొత్తం నా ఒక్కడి గొంతు నొక్కితే యథేచ్ఛగా కోట్లు సంపాదించుకోవచ్చు. వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల స్కాములు చేస్తున్నారో, 100 కోట్ల స్కాములు చేస్తున్నారో విత్ ఆధారాలతో వచ్చా. అండ్ ఒక లాయర్ ముందు నేను ఫాల్స్ ఎలిగేషన్స్ వేయలేను, ఒక మీడియా ముందు నేను ఫాల్స్ ఎలిగేషన్స్ వేయలేను. అందుకే మా నాగూర్బాబు గారితో కలిపి, అందుకే ఆధారాలు పట్టుకొని క్రైమ్ రిపోర్ట్స్ ఏమంటున్నాయి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి, తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తోంది, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తోంది, ఈ హర్ష సాయి లాంటి కొంతమంది బెట్టింగ్ మాఫియాతో కలిపి అమాయకుల ప్రాణాలు ఎలా తీస్తున్నారు అని ఖచ్చితమైన ఆధారాలను పట్టుకొని వచ్చారు. ఓకే అన్న, అంటే వీళ్ళు చేస్తున్నది ఇప్పుడు హర్ష సాయి ఎవరైతే ఉన్నారో, హర్ష సాయి చేస్తున్న కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, చాలా మందికి సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళకి సాయం చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఇంతమందికి నేను హెల్ప్ చేస్తున్నాను నేను అని చెప్పనే ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు అక్కడ. సాయం తన డబ్బులతో చేయమను, సాయం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదించి ఆ సాయం ఒకళ్ళ చావు, ఒక లక్షల మందిని రోడ్డు మీద పడేసి 100 మందిని చంపేసి ఎవరికో ఒకరికి 20,000 30,000 ఇస్తే అది సాయం అంటారా? దాని పేరు సాయమా? నువ్వెలా సాయం చేస్తావు ఎవరికన్నా కావాలంటే? నువ్వు 10,000 ఇస్తుండొచ్చు, 2,000 ఇస్తుండొచ్చు. నువ్వు కష్టమైన జీతం, ఒక టీవీలో యాంకర్ లాగా పనిచేస్తూ ఒక జీతం తీసుకుంటూ ఆ వచ్చిన డబ్బుల్లో 1,000 2,000 ఇస్తావు. అంతేగాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సాయం చేయవు కదా, డ్రగ్స్ అమ్మి సాయం చేయవు కదా. ఇది కూడా డ్రగ్స్ అమ్మి సాయం చేసేంత క్రూరమైన చర్యే. ఓకే, రైట్. అంటే మీరు చెప్పడం కూడా ఏమని చెప్తున్నారంటే, ఇది 100 కాదు 200, అంటే నేను 100 అంటున్నాను, ఇప్పుడు 1,00,000 కాదు 10 లక్షలు కూడా కాదు, మీరు దాదాపు 200 కోట్లు అని చెప్పని కూడా మీరు ఫిగర్తో కూడా చెప్పండి. 200 కోట్లు ఒక్క కంపెనీది. ఆ 200 కోట్లు ఇప్పుడు దాని గురించి పర్ఫెక్ట్ గా అనాలిసిస్ ఇవ్వాలి అంటే మా లాయర్ గారు నాగూర్బాబు గారు ఇస్తారు ప్రోబో అని ఒక కంపెనీ గురించి. షూర్ సార్ చెప్పండి. అంటే 200 కోట్లు అని చెప్పని, ఒక కంపెనీ నుంచే 200 కోట్లు అని చెప్పని అంటున్నారు. అంటే ఒక కంపెనీ నుంచి 200 కోట్లు అంటే దాదాపు మీరు అన్నట్టుగానే ఎన్ని కంపెనీస్ అదేవిధంగా ఎన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా మరి వస్తాయనేది మీరు చెప్పండి ఒకసారి. యాక్చువల్గా ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది లీగలా ఇల్లీగలా? వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటి? ధోని ప్రమోట్ చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తున్నాడు,
అండ్ పెద్ద పెద్ద హీరోలు ప్రమోట్ చేస్తున్నారు. ఎస్ హర్ష సాయి నేను ప్రమోట్ చేస్తే వచ్చే తప్పేంటి అని అనే అడుగుతున్నా. లీగల్ పాయింట్ని తను రైజ్ చేస్తున్నాడు. ఎస్ సార్. ఇక్కడ మనం లీగాలిటీ ఎలా చూడాలి అని అంటే, లీగాలిటీ ఎప్పుడు వస్తుందండి? హర్ష సాయి ప్రమోట్ చేసినటువంటి లోటస్ 365 అనే బెట్టింగ్ యాప్, అవును. దాని లీగాలిటీస్ మనం చూద్దాం. మనం లీగల్ ఇల్లీగల్ అని ఎప్పుడు ఎలా చెప్తామంటే, ఎనీ కంపెనీ భారత ప్రభుత్వం కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయి ఉంటేనే అది లీగల్గా ఇండియాలో ఆపరేషన్ చేయడానికి అథారిటీ ఉంది. ఓకే. సో బెట్టింగ్ కంపెనీ అనేది వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి మేము మా విధి విధానాలు ఇవి, మేము బెట్టింగ్ యాప్ గేమింగ్ యాక్ట్ కింద మేము రిజిస్టర్ అవుతూ ఉన్నాము, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద మా కంపెనీ రిజిస్టర్ అవుతుంది, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇది, మా క్యాపిటల్ ఇది అని రిజిస్టర్ చేస్తారు. అవును. దానికి లీగల్ వ్యాలిడిటీ ఉంది. కానీ హర్ష సాయి ప్రమోట్ చేసినటువంటి లోటస్ 365 న్యూస్ అనే దానికి ఎక్కడ రిజిస్టర్ అయ్యిందండి? అది దానికి లీగాలిటీ ఉందా? ఎక్కడ రిజిస్టర్ అయ్యింది? ఇండియన్ జ్యూరిస్డిక్షన్ కింద వస్తుందా? అది రాదు. ఎక్కడో క్రూసియానాలోనో వేరే కంట్రీలో యుఎస్ఏలోనో ఎక్కడో రిజిస్టర్ అయిన యాప్స్ ఇవి. సో ఇండియాలో రిజిస్టర్ అయిన యాప్స్, ఇండియాలో రిజిస్టర్ అయిన గేమింగ్ కంపెనీస్, ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వచ్చినటువంటి గేమింగ్ కంపెనీస్ ఇండియన్ గవర్నమెంట్కి 30% జిఎస్టీ పే చేస్తూ ఉన్నాయి. ప్రాపర్ మెకానిజం సెట్ చేసి ఉంది వాటికి. దానికి ఒక గ్రివెన్స్ అడ్రెసల్ మెకానిజం కూడా, అక్కడ ఏదైనా వైలేషన్ జరిగితే ఎలా రిపోర్ట్ చేయాలి, ఎంతసేపట్లో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, బ్యాంక్ ఏమైనా మిస్యూజ్ జరుగుతూ ఉందా అనేటువంటి క్లియర్ మెకానిజం అక్కడ ఉంది. కానీ హర్ష సాయి ప్రమోట్ చేసినటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అని ఎందుకు అంటున్నామంటే, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఇది రిజిస్టర్డ్ అవ్వలేదు కాబట్టి ఇల్లీగల్ అని చెప్తున్నాం. ఓకే. ధోని ప్రమోట్ చేసినా, విరాట్ కోహ్లీ ప్రమోట్ చేసినా, ఇంకేదైనా హీరో ప్రమోట్ చేసినా కానీ వాళ్ళు ఫస్ట్ లీగల్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఇండియాలో రిజిస్టర్ అయిందా కాదా, ఇండియాలో రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా, ఓకే. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యిందా లేదా, ఇక్కడ ఒక ప్రాపర్ గా జిఎస్టీ పే చేస్తూ ఉన్నారా లేదా. షూర్. అండ్ అట్ ది సేమ్ టైం ఈవెన్ ధోని ఇచ్చినా కానీ ఎలా ఇస్తాడండి? ధోని తన కాల్ షీట్ ఇచ్చి ఒక వీడియో షూట్ చేసుకోవడానికి ఇస్తాడు, అంతేగాని ధోని పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో, ధోని పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడు. అండ్ ధోని కూడా తను ఏ బెట్టింగ్ కంపెనీతో అయితే టైఅప్ అయితే ఉన్నాడో, ఇండియన్ గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయిన కంపెనీతో టైఅప్ అయితే ఉన్నాడో, తను సర్వీస్ చేసినందుకు కూడా మళ్ళీ జిఎస్టీ గవర్నమెంట్కి పే చేస్తున్నాడు. ఓకే. రైట్. ఈ పాయింట్ కూడా ఉంటుంది అయితే. ఇంకొకటి హర్ష సాయి ఏం క్లెయిమ్ చేస్తున్నాడు? యూట్యూబ్లో మీరు నెంబర్ ఆఫ్ యాడ్స్ వస్తూ ఉన్నాయి, గూగుల్ గైడ్ లైన్స్ ప్రకారం మనం చేయొచ్చు అని చెప్తా ఉన్నాడు కదా. గైడ్ లైన్స్ ప్రకారం అంటున్నారు. అదే విధంగా గవర్నమెంట్ అప్రూవల్ యాప్స్ అని కూడా చెప్తున్నారు. గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్స్ అని చెప్పేదే పెద్ద అబద్ధం. ఎందుకు అంటే ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవ్డ్ యాప్స్ కాదు, అండ్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ ఇండియాలో రిజిస్టర్ కాలేదు. అండ్ ఒకవేళ రిజిస్టర్ అయిన యాప్స్ కూడా తెలంగాణలో, ఆంధ్రాలో ప్రమోట్ చేయడము తప్పే నేరమే, ఆడటము తప్పే, దాన్ని ప్రమోట్ చేయడం అంతకన్నా పెద్ద నేరం. ఎందుకు ధోని చేసింది ఏది ఇక్కడ ఓపెన్ కాదు, కోహ్లీ చేసింది ఏది ఇక్కడ ఓపెన్ కాదు, రితిక్ రోషన్ చేసింది ఏది ఇక్కడ ఓపెన్ కాదు. ఇతను వాళ్ళని ఎగ్జాంపుల్ గా చూసుకొని ఎక్కడో వేరే కంట్రీలో టెర్రరిస్ట్ కి ఫండ్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ ని ఇక్కడికి తీసుకొస్తున్నాడు. అది మన ఇండియన్ సెక్యూరిటీకి, జిఎస్టికి, ఆర్థిక వ్యవస్థకి అన్నిటికీ పెద్ద దెబ్బ. ఒక పెద్ద తీవ్రవాదిలో తయారయ్యాడు హర్ష సాయి అనేవాడు. అంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే, సార్ రవి గారు, ఇప్పుడు హర్ష సాయి చేస్తున్న ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తనొక్కడే కాదు ఆ రేంజ్ ఆఫ్ ఫేమ్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్ళీ సేమ్ అగైన్ వీఆర్ గెటింగ్ ఇన్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్. సో సరే, ధోని హర్ష సాయి ఒకటే అనుకుందాం, డిఫరెన్స్ ఏంటో అర్థమైందా? ధోని చేసేవి ఏవి ఆంధ్ర తెలంగాణలో ఓపెన్ కాదు, కానీ హర్ష సాయి ప్రమోట్ చేసేవి ఓపెన్ అవుతాయి. ఇంకొకటి లీగల్ వాటి మీద రెగ్యులేట్ చేయొచ్చు, ఇల్లీగల్ వాటి మీద రెగ్యులేట్. కరెక్షన్ ఉందండి మనకి. గూగుల్ అండ్ యూట్యూబ్ మెకానిజం లో యాడ్సెన్స్ మెకానిజం ఒకసారి వెరిఫై చేయండి. గూగుల్ యాడ్సెన్స్ ప్రకారం ఇప్పుడు ధోని దగ్గర నుంచి తీసుకున్న వీడియోని ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని గూగుల్ యాడ్సెన్స్లో అప్లోడ్ చేయాలి.
అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అయ్యి ఉంది, సో వీళ్ళకి అన్ని ప్రాపర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనకి యాడ్ రన్ అవుతుంది అక్కడ, డైరెక్ట్ ధోని అకౌంట్లో రన్ అవ్వట్లేదు. సెకండ్ ఏంటంటే ఇతను ఏం చెప్తున్నాడు, యూట్యూబ్ స్ట్రైక్ వేస్తుంది నేను ఏదైనా ఇల్లీగల్ చేస్తే అని. యూట్యూబ్ ఏ స్ట్రైక్ వేస్తుంది మనం కంటెంట్ అప్లోడ్ చేస్తే? ఓన్లీ కాపీరైట్ స్ట్రైక్. అవును, అంతేనా? కానీ ఈ పబ్జీ ఆడుతుంటారు లైవ్లో పబ్జీ ఆడుతుంటారు, బ్యాన్ చేసిద్దా యూట్యూబ్? లైవ్లో వీళ్ళు ఒక గేమ్ ఆడుతుంటారు, బ్యాన్ చేసిద్దా? లైవ్లో సైలెంట్గా చెప్తుంటాడు ఈ కోడ్ యూజ్ చేసి మీరు ఈ ఇల్లీగల్ ఈ బెట్టింగ్ యాప్తో చేయండి అని. స్ట్రైక్ వేస్తుందా? స్ట్రైక్ వేస్తుందా? కానీ అదే వీడియో మీరు యాడ్సెన్స్కి పెట్టండి, గూగుల్ యాడ్సెన్స్కి పెట్టండి, స్ట్రైక్ పడిద్దో పడదో? ఈ డాక్యుమెంట్స్ అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలో లేదో తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది అతను ఒక క్లెయిమ్ చేశాడు, అంటే కొన్ని సైబర్ టెర్రరిస్ట్లా తయారయ్యాడు అని అతను చెప్తున్నాడు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. దీని స్కేల్ మనం అర్థం చేసుకోవాలి, అసలు ఇది ఏ స్థాయిలో ఉంది అనేది. మన ఇండియాలో 2017లో ఇండియన్ గవర్నమెంట్ ద సెక్యూరిటీ సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్ అనే వాళ్ళని ఒక అనాలిసిస్ అడిగిందండి, మీరు ఇల్లీగల్ బెట్టింగ్ సంబంధించినటువంటి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని. వాళ్ళు ఏం చెప్పారంటే మేము దీని మీద విస్తృత స్థాయిలో పరిశోధన చేశాము, అనాలిసిస్ చేశాము, కానీ మేము మా స్థాయికి మించిది ఇది ఎదిగిపోయింది. కానీ 2017లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సెక్యూరిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏం చెప్తుందంటే ఇండియాలో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే రిజిస్టర్ అవ్వనటువంటి, ఇండియన్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అవ్వనటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసే ట్రాన్సాక్షన్స్ ఎంత తెలుసా? ఎంత ఉండొచ్చు మీరు గెస్ చేయండి. 100 కోట్ల, 200, ఒక ఫిగర్ చెప్పండి. 1000 కోట్ల ఈజీగా ఉండొచ్చు, ఒక 1000 కోట్లు మీరు అన్నట్టు. కానీ 1000 కోట్ల 2017లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్షరాల 10 లక్షల కోట్లు. సో ఇది కేవలం ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్. సో దీని మీద ఏ జిఎస్టీ ఉండదు, దీని మీద ఏ ట్యాక్స్ ఉండదు. అండ్ వాళ్ళు ఇంకొక రిపోర్ట్ కూడా ఇచ్చారు, ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇతర దేశాలలో రిజిస్టర్ అవ్వబడి ఇండియాలో ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్డు పెట్టుకొని వీళ్ళు రకరకాల యాప్స్ ద్వారా, అంటే మీరు ఒక యాప్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ Lotus 365 అనే యాప్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. నెక్స్ట్ డే Lotus 365.11 అనే డొమైన్తో వస్తాడు, Lotus 365.123 అనే డొమైన్తో వస్తాడు, Lotus 365 న్యూస్ అని వస్తాడు. సో డొమైన్ ఎక్కడో ఏదో కంట్రీలో కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రిపీటెడ్గా రౌట్ ఉంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ సైలెంట్గా మీరు ఇప్పుడు ఈ యాప్లో రన్ అవుతూ ఉంది, ఈ డొమైన్లో రన్ అవుతూ ఉంది, ఈ కోడ్ యూజ్ చేస్తే మీరు 1500 మీరు గెలుచుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు ఒకసారి మీకు చెప్తాను. వీళ్ళు దేశ భద్రతకు కూడా, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా నష్టం కలిగిస్తూ ఉన్నారు. దేశ భద్రతకి ఎలా నష్టం వాటిల్లుతుంది అని క్వశ్చన్ అడిగితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ 10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్గా వెళ్తున్నాయి. ఓ మై గాడ్, ఇది నేను చెప్పట్లేదండి. సో ఇప్పుడు ఎంత పెద్ద యాజ్ ఏ అడ్వకేట్గా ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, రిపోర్ట్ ఉంది, వెరిఫై చేసుకోండి. మరి ఇంత జరుగుతున్న ఈ తరుణంలో లిటరలీ అన్న ఎవరైనా షాక్ అయ్యాల్సిందే. 10 లక్షల కోట్లు 2017లో అది, అంటే ఇప్పుడు ఎంత ఆలోచించు. 2017లోనే 10 లక్షల కోట్లు అంటే అప్రాక్సిమేట్ గా ఇప్పుడు కనీసం ఎంత తక్కువలో దొక్కుని 50 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు ఇల్లీగల్ బెట్టింగ్ ద్వారా భారతదేశ ప్రజల డబ్బు, భారతదేశ యువత డబ్బు తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ గా వెళ్తుంది. అంటే ఏ ధైర్యంతో చేస్తున్నారని చెప్పని అనుకోవచ్చు అన్న. మరి ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ఏ ధైర్యంతో ఈ వర్క్ చేయడానికి తను పూనుకున్నాడని చెప్పని అనుకోవచ్చు? ఏ ధైర్యంతో అనంటే దీని మీద ఒక ప్రాపర్ మెకానిజం అనేది లేదు. ఫస్ట్ మీరు వెబ్సైట్లు బ్యాన్ చేస్తూ పోండి. ఇండియాలో ఫోన్ వెబ్సైట్ బ్యాన్ చేశారా చేయలేదా? కానీ ఓపెన్ అవుతున్నాయా లేదా? ఓపెన్ అవుతున్నాయి. ఎందువల్ల? వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఈరోజు 10 వెబ్సైట్లు బ్లాక్ చేస్తే నెక్స్ట్ డే ఆ కంటెంట్ మొత్తం తీసుకెళ్ళి వేరే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అంతే కదా, వాళ్ళకి చాలా ఈజీ. డొమైన్ కాస్ట్ ఎక్కడ? డొమైన్ ఎంత అండి? 10 రూపాయలు పెడితే వస్తుంది ఈరోజు, అంతేగా? అవును. ఇప్పుడు సో Lotus 365 అనే దాన్ని బ్యాన్ చేస్తే 367, 368 దాన్ని
డొమైన్ డొమైన్ చేంజ్ అవుతుంటుంది, కంటెంట్ అదే రన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకొని మన దేశ Promote ఆర్థిక చేస్తున్నారు. వ్యవస్థ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మనకు సెక్యూరిటీగా కూడా చాలా ఇది ఉంది అన్నమాట. దీని మీద క్వశ్చన్ చేశానని నన్ను ఇరకాటం పెట్టాలని బెట్టింగ్ మాఫియాతో కలిపి నన్ను ఇబ్బంది పెడదామని ట్రై చేశాడు ది సో కాల్డ్ హర్ష సాయి గారు. ఓకే అన్న, ఇక్కడ ఇంకొక పాయింట్ అన్న, మీరు ఇప్పుడు కాదు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి కూడా మీరు ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నారు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మీరు మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు ఇంత ప్రెషర్ అనేది అవ్వలేదు. కానీ ఇప్పుడు ఎందుకని ఇంత టార్గెట్ అయిపోయారు మీరు? ఇప్పుడు ఎందుకు ఇంత టార్గెట్ అయిపోయాను అంటే మీరు వాళ్ళ స్థాయికి దగ్గరికి వెళ్ళారని చెప్పని అనుకోవచ్చా? అంటే నాకు తెలిసి ఇది మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి సహకారంతో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఆయన దృష్టిలో పడింది. అండ్ డెఫినెట్గా మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, తెలంగాణ స్టేట్లో అవుతున్న డెవలప్మెంట్స్ చూస్తూనే ఉన్నారు. హైడ్రా ఎంత పెద్ద స్థాయి వాళ్ళున్నా ఎవరున్నా ఎటువంటి ఇల్లీగల్ అన్న వర్డ్కి పెద్ద మొగుళ్ళ తయారైండు రేవంత్ అన్న పెద్ద మొగుళ్ళ తయారైండు. ఇల్లీగల్ అన్న వర్డ్కి హైడ్రా, డ్రగ్స్ మీద ఉక్కుపాదం, గంజాయి మీద ఉక్కుపాదం. అండ్ నాకు తెలిసి ఈ బెట్టింగ్ మాఫియా ఎందుకు మెలుకుంది అంటే ఇతని వాయిస్ కనుక ఆపకపోతే, ఈ రవి అనే అతని వాయిస్ కనుక ఆపకపోతే డెఫినెట్గా ఇది కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్గా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఇబ్బంది పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పుదోవ పట్టించే చర్యలు చేశాడు. కానీ నాకు తెలిసి నేను చెప్పినట్టే ఎన్జిఓస్, మన ప్రజలు, మన ముఖ్యమంత్రి గారు అందరూ దీని మీద సానుకూలంగా స్పందించి అందరికన్నా ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్కి బిగ్ థ్యాంక్ యూ. ఈ ముక్క మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు గనక అది రియలైజ్ అవ్వకపోయి వాస్తవాలు గ్రహించకుండా ఉంటే నిజంగా నేను శిక్షార్హుని అయ్యేవాడిని. అదన్న, అంటే మీరు ఇంత కాన్ఫిడెన్స్గా మీరు చెప్తున్నారు రైట్ అన్న. కానీ కొన్ని వీడియోస్లో కానీ అంటే చాలా లిమిటెడ్గానే మాట్లాడాడు ఎక్కడ కూడా హర్ష సాయి. అవును, ఆ మాట్లాడిన చోట కూడా ఏంటంటే కొంతమంది యాంకర్స్ అడిగిన ప్రశ్నలకు ఏంటంటే మీరు నిజంగానే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నారంటే చక్కని చిన్న చిరునవ్వుతో నేనా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టేసి వదిలేశాడు. అంటే దాని అర్థం ఏంటి అసలు? దాని అర్థం ఏంటి అంటే నేను చెయ్యలేదు అని చెప్పచ్చు, లేదని నేను చేస్తున్నాను అని చెప్పచ్చు. నేను ఇందాకే ఒకటి విన్నాను, ఏంటంటే హర్ష సాయి టాలెంట్ ఒకటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇవాళ ఈ ఇంటర్వ్యూ చూసి దీనికి తగ్గట్టు ఒక ఫాల్స్ స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఇప్పుడు ధోనీది, కోహ్లీది, హర్ష సాయికి డిఫరెన్స్, ఇల్లీగల్కి లీగల్కి డిఫరెన్స్ ఇప్పుడు ప్రజలకి క్లియర్గా అర్థం అయిపోయింది, మన నాగరూబాబు గారు చెప్పినట్టు. సో ఈ క్లియర్గా అయిపోయింది కదా, ఇప్పుడు కొత్త పాయింట్స్ రాసుకొని ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో వెళ్ళి కూర్చొని వెళ్ళి నా మీద అలిగేషన్స్ చేయడం ఒక పని, ఇంకో పని ఏమో తనని తాను చాలా విక్టిమైజ్ అయిపోతున్నాను, నేను చాలా చేస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలి అంటే విక్టిమైజ్ చేస్తుంది నన్ను, పర్సనల్గా టార్గెట్ చేస్తుంది నన్ను. చూపించేది ఎలా చూస్తున్నాడంటే తన వెనకాల బాడీ గార్డ్లను తీయించగలిగానా, వాళ్ళ వెనకాల మాస్కులు తీయించగలిగానా, నేనేం చేయగలిగాను ఇప్పటి వరకు? నేనేం చేయగలిగాను? హర్ష సాయి లాంటి వాళ్ళతో బెట్టింగ్ మాఫియాని ఆపగలిగానా? సూసైడ్స్ ఆపగలిగానా? ఏది ఆపలేకపోయాను ఇప్పటి వరకు నేను. కానీ వాయిస్ ఇస్తున్నాను అన్నందుకే నన్ను ఈ రేంజ్లో టార్గెట్ చేశాడు. ఓకే, అంటే ఇప్పుడు అన్న మీకు ఏమైనా సపోర్ట్ ఉందా అన్న? అంటే ప్రజల సపోర్ట్ అండ్ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది వెళ్తుంది అని నేను కోరుకుంటున్నా. అంటే ఏం లేదన్నా, మీరు ఆయన హర్ష సాయి ఏదైతే ఉన్నదో బ్యాంక్ స్టేట్మెంట్స్ గురించి కానీ లేదంటే ఆ యాక్టివిటీస్ అన్నిటి గురించి కూడా మీరు చెప్పారని చెప్పని మీ మీద కూడా ఆయన మాట్లాడడం గురించి థెఫ్ట్ కిందకి రాదు. నేను ఒక పెద్ద స్కామ్ ఎక్స్పోజ్ చేస్తున్నా. ఒక పెద్ద స్కామ్ ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు మీకు పంపించా, అట్లనే సుమన్ టీవీకి పంపించా, అట్లనే ఎన్టీవీకి పంపించా, ప్రతి టీవీకి ఆ ఇన్వాయిస్ పంపిస్తున్నా. ఒక స్కామ్ ఎక్స్పోజ్ చేయటము ఈజ్ నాట్ ఐడెంటిటీ థెఫ్ట్. సో చెప్పాను కదా, అవగాహన లేదు, చదువుకోవాలి,
ముందు చదువుకోవాలి అని ఎందుకే అంట. అదే అండ్ ఇతని మీద చర్యలు కూడా ఇతను ఇంత ఫాస్ట్గా ర్యాపిడ్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఇతను వాయిస్ ఇస్తూ మాట్లాడుతూనే వచ్చాడు, Yes. బట్ ఆచరణలోకి తీసుకెళ్లడంలో రీసెంట్గా స్టార్ట్ చేశాడు. ఎలా అంటే Okay. రీసెంట్గా వెళ్ళి నారా లోకేష్ గారిని కలవడం, రీసెంట్గా వెళ్ళి అంటే ఫస్ట్నే జూలై 1 వెళ్ళి జూలై 1 చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అండ్ ఐటీ డిపార్ట్మెంట్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ గేమ్స్ అథారిటీకి, డీజీపీకి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, ఓకే ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గురించి జరుగుతున్న అన్యాయాల గురించి రిప్రజెంటేషన్ త్రూ మా ద్వారా ఇవ్వడం, అడ్వకేట్స్ ద్వారా. ఇది ఎక్కడ రిట్ ఫైల్ అవుతుందో, ఎక్కడ ఇది సుమోటోగా కేసు తీసుకొని నన్ను జైలుకు పంపిస్తారో, ఎక్కడ ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లా అవుతుందో అయితే ఇప్పుడు హర్షసాయి ఎలా బ్రతుకుతున్నాడంటే, ఒకప్పుడు హర్షసాయి ప్రోబో అనే యాప్ను ప్రమోట్ చేశాడు. ప్రోబో యా ప్రోబో లీగల్గా ఇండియాలో రిజిస్టర్డ్ అయిన కంపెనీనే. అయితే తప్పేంటి అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఓకే ఇండియాలో అదే రిజిస్టర్డ్ అయ్యింది ఓకే ప్రోబో అనేది. వాళ్ళు ఏమని రిజిస్టర్ చేశారు? ప్రోబో మీడియా టెక్నాలజీస్. ఓకే మీడియా టెక్నాలజీస్ ఏం చేయాలి? న్యూస్ కానీ మీడియా యాక్టివిటీస్ కానీ చేయాలి. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారు? బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక మీడియా కంపెనీ బీబీసీ, మీకు తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఛానల్ బీబీసీ అయి ఉండాలి, అంతే కదా మనందరికీ తెలిసి. మనకు సో తెలుసు బీబీసీ బీబీసీ యొక్క క్యాపిటల్ అంటే ఒక కంపెనీ రిజిస్టర్ చేసేటప్పుడు దాని క్యాపిటల్ మనం చూస్తాం. ఇది మా క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అన్నట్టు అవును. క్యాపిటల్ పెట్టి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ చేస్తారు. అవును బీబీసీకి ఉన్నటువంటి క్యాపిటల్ ఎంత అంటే 50 కోట్లు. ఓకే టీవీ5, టీవీ9 నెక్స్ట్ ఇలాంటి మీడియాస్కి ఉన్నటువంటి క్యాపిటల్ అంతా 5 crores 10 crores ఇలా ఉంటాయి. మీడియా ఆపరేషన్ చేసే హిట్ టీవీ ఎంత 2 కోట్లు 3 కోట్లు ఉండొచ్చు, Okay. అంతే. మీరు కూడా రిజిస్టర్ చేసి ఉంటారు కదా, అవును. ప్రైవేట్ లిమిటెడ్ యాక్ట్ కింద మీరు కూడా రిజిస్టర్ చేసి ఉంటారు కదా. అవును ఒక 2 కోట్లో లేదా కోటో లేదా 50 లక్షలు పెట్టి రిజిస్టర్ చేసి ఉంటారు. ఓకే కానీ ఈ బెట్టింగ్ యాప్ ప్రోబో అనే బెట్టింగ్ యాప్ 2019లో రిజిస్టర్ అయ్యింది. 2019లో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద మీడియా టెక్నాలజీస్ అని రిజిస్టర్ చేసి ఎంత Okay. క్యాపిటల్ పెట్టారు మీరు గెస్ చేయండి. అంటే మీరు చెప్పినంత దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళకు 100 కోట్లు 200 కోట్లు. 200 కోట్లు ఒక And బెట్టింగ్ 1500 యాప్ కోట్లు. బెట్టింగ్ యాప్ నిర్వహించేటటువంటి ఒక కంపెనీ వెంచర్ క్యాపిటల్ 2019లో అది కరోనా టైంలో, కోవిడ్ టైంలో 200 కోట్ల పెట్టుబడితో, అంటే ప్రజలందరూ ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. వీళ్ళందరూ ఎలివేషన్ కి నేను చెప్పింది చాలా తక్కువ అని చెప్పండి. ప్లస్ 1500 కోట్ల జిఎస్టీ కడుతున్నారు. 1500 కోట్ల జిఎస్టీ కడుతుంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ సరే. ఎంత ఇస్తున్నారు? అది కూడా తీసేద్దాం. వాళ్ళు లీగల్ గానే రిజిస్టర్ అయ్యారు, మీ ప్రాబ్లం ఏంటి అని మీరు అడగొచ్చు. ఓకే మీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు లీగల్ గానే రిజిస్టర్ అయ్యారు కదా అని. కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ బెట్టింగ్ అనేది ప్రొహిబిటెడ్ చేశారు. ఏ యాక్ట్ ప్రకారం? ఐటీ యాక్ట్. తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఓకే ఇక్కడ తెలంగాణ గేమింగ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ చేసి ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినప్పుడు ఈవెన్ రిజిస్టర్డ్ అయిన కంపెనీ కూడా అవును. ఇక్కడ యూజ్ చేయడానికి లేదు. ఈవెన్ అది ధోని ప్రమోట్ చేసినా, ఎవరు ప్రమోట్ చేసినా, మీరు Dream11 అనే యాప్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఆ అవుతుంది. యాప్ మీ మొబైల్ ఫోన్ లో ఇప్పుడు అవును. లైవ్ లో వేసుకొని అవును మీరు అమౌంట్ తో ఆపరేట్ చేస్తుంటే అవుతుంది? లూడో ఆడి చూడు డబ్బులకి, లేకపోతే రమ్మి ఆడి చూడు డబ్బులకి. అవ్వదు. ఓకే సో ఇతను ఏం చెప్తున్నాడంటే వాళ్ళు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పు లేదు అంటున్నాడు కదా. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చాలా సింపుల్ గా చెప్తా. ఒకళ్ళ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది, ఇంకొకళ్ళ దగ్గర టెర్రరిస్ట్ ఇచ్చినటువంటి గన్ ఉంది. ఈ రెండు ఒకటేనా? కాదు. లైసెన్స్డ్ గన్ను లీగల్ ప్రొసీడింగ్స్, తన గన్ షూటింగ్ నేర్చుకొని నాకు ఈ థ్రెడ్ ఉంది, ఎస్పీ గారికి రిక్వెస్ట్ పెట్టుకొని ఎన్నో పర్మిషన్స్ తీసుకొని లైసెన్స్డ్ గన్ తీసుకుంటాడు. అవును ఒక వీధి రౌడీ లేకపోతే ఒక టెర్రరిస్ట్ సంస్థ నుంచి వచ్చినటువంటి గన్ పెట్టుకున్నాడు. ఈ లైసెన్స్డ్ గన్ పెట్టుకున్న ఇద్దరు ఒకటే విధంగా మనం ట్రీట్ చేస్తామా? హర్షసాయి చేసే కంపారిజన్ కూడా అలాగే ఉంది. ఓకే లీగల్ బెట్టింగ్ యాప్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. అస్సలు ఈ నిజంగా ఈ లీగల్ పాయింట్స్ కానీ లేదంటే మీరు చెప్తున్న ఆ బెట్టింగ్ యాప్స్ చేస్తున్న కంపెనీస్ ప్రమోట్ చేస్తున్న ఫండింగ్ కానీ ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా చాలామందికి తెలియదన్న. వీళ్ళందరూ ఎట్లా భావిస్తున్నారంటే ఈరోజు ఈ యాప్ బ్యాన్ అయింది, ఈరోజు ఈ యాప్ వర్క్ చేయట్లేదంటే ఆల్టర్నేట్కి వెళ్ళిపోతున్నారు. రైట్. వీళ్ళు ఆల్టర్నేట్ కూడా చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు? స్వలాభం గురించి. ఓకే స్వలాభం గురించి, డబ్బులు సంపాదించడానికి మాత్రమే. ప్రోబో అనే యాప్ గురించి మీకు చెప్పాను కదా, అవును. ఎవిడెన్స్
మీరు చెక్ చేసుకోండి. ప్రోబో ఇది ఇక్కడ రిజిస్టర్డ్ అయ్యి ఉన్న యాపే. 200 వెంచర్ క్యాపిటల్, దాని వెంచర్ క్యాపిటల్, దాని జిఎస్టీ ఎంతో చూడండి, కళ్ళు చెదిరిపోతాయి. అండ్ సార్ వీడియో కూడా పంపిస్తాను అలానే. అండ్ ఇది కూడా చూడండి ఒకసారి, 21% ఆఫ్ ది క్రైమ్స్ ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు, అంటే ఈ 10 లక్షల కోట్ల ఎంత స్కామ్ ఫండింగ్ అన్న ఇది. అసలు ఇది నిజంగా మీరు చూపించిన ఈ ఫిగర్ ఏదైతే ఉందో, ఇది మన గవర్నమెంట్ దగ్గర ఉంటే, లీగల్గా మన గవర్నమెంట్కి వస్తే ఎంత డెవలప్ అవుతుంది. అదే డెఫినెట్గా దీని మీద పెద్ద పెద్ద చర్యలు ఉంటాయి ఫ్యూచర్లో. ఇదే 10 లక్షల కోట్లకి 30% జిఎస్టీ వేస్తే ఎంత అవుతుందండి? 10 లక్షల కోట్లకి 30% జిఎస్టీ వేస్తే, గేమింగ్ కంపెనీస్ 30% జిఎస్టీ పే చేస్తున్నాయి. 3 లక్షల కోట్లు ఈజీగా. 3 లక్షల కోట్ల దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ 21% ఆఫ్ ది క్రైమ్స్ చేస్తున్నారన్నటువంటి ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్. రెండు స్టేట్లు డెవలప్ అవుతానా? అది మేము విత్ ఎవిడెన్సెస్ తోటి వచ్చాము, మీరు చెక్ చేసుకోండి. మీ స్టేట్ లో అయితే హాఫ్ డబ్బులతో మీ స్టేట్ లో క్యాపిటల్ కట్టుకోవచ్చు ఈజీగా. మరి ఇంత లీగల్గా ఉన్నదానికి కూడా ఎందుకని అంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తాడు తను? అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి అంత స్ట్రాంగ్గా మిమ్మల్ని ఇచ్చేయడానికి, అంటే ఏంటి, మిమ్మల్ని మీ వాయిస్ రేస్ చేయకుండా చేయడానికనా? అంతే, బెదిరిద్దామని చూస్తున్నాడు. మరి లీగల్గా ఎంత ప్రూఫ్ ఉన్న తర్వాత మరి అవతల వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది అంటే ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయండి. ఇది 2017 అప్పట్లోనే 10 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అయితే, ఇప్పటికీ స్టిల్ ఒక 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్ల రూపాయల స్కామ్గా ఇది మారిపోయింది. అవును. మారిపోయినప్పుడు బెట్టింగ్ మాఫియా, ఈ ఇల్లీగల్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఎలా వస్తున్నారు అంటే ఆ రిపోర్ట్ ప్రకారం కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ని ఆపుతుంది ఎవరు తెలుగు రాష్ట్రాల్లో? మన రవికుమార్, యువ సామ్రాట్ రవికుమార్ ఆపుతున్నాడు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో ఎవడైనా సరే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఆపుతున్నాడు. ఇతన్ని ఒక్కడి అడ్డు తొలగించగలిగితే, ఇతన్ని ఒక్కడిని భయపెట్టి బెదిరించి తప్పుడు కేసులు పెట్టి బెట్టింగ్ మాఫియా సపోర్ట్ తీసుకొని రాగలిగితే మళ్ళీ అందరూ యాక్టివ్ అయిపోతారు. మళ్ళీ అందరూ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. మళ్ళీ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ వెళ్ళే విధంగా చేస్తారు. అసలు ఒక్కటన్నా నిజంగా అడుగుతున్నా, మీకు నిజంగా ఎందుకని అంటే జనరల్గా మీరు చేసిన వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే అన్ని విషయాల మీద రియాక్ట్ అవుతారు మీరు. అది పాలిటిక్సే కానీ, మూవీసే కానీ, వాటెవర్ ఏదైనా కానీ, దేని మీద ఎక్కడ ఏం జరిగినా కానీ రియాక్ట్ అవుతారు, రైట్. కానీ ఈ పాయింట్ మీ దృష్టికి నిజంగా ఎప్పుడు వచ్చింది? అసలు మీకు ఆ ఉద్దేశం ఎందుకు కలిగింది? ఇది ఖచ్చితంగా తెలియదు. ఇది చెప్పాను కదా, నేను ఒక ఆల్మోస్ట్ 4 years నుంచి దీని మీద రీసెర్చ్ చేశాను. గేమింగ్ యాక్ట్స్ ఉన్నాయి, తెలంగాణ ఐటీ యాక్ట్ ఉంది, ఆంధ్ర ఐటీ యాక్ట్ ఉంది, అందులో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు నేను ఎప్పుడైతే అడ్వకేట్ గారిని కనుక్కున్నానో ఆయన కొంచెం ఎడ్యుకేట్ చేశారు. ఆయన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో సుప్రీంకోర్టు ఇక్కడ ఈ డాక్యుమెంట్లో మీకు క్లియర్గా చెప్తుంది. సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా గేమింగ్ అప్లికేషన్ కానీ లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని కానీ ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కాదండి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా March 21, 2004 ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇచ్చినటువంటి ఈ యాక్ట్స్ కింద కేసులు. మరి వీటి నుంచి ఎలా తప్పించుకుంటున్నారు? ఎలా తప్పించుకుంటారంటే యాక్టులు ఉన్నాయి, బట్ కాకపోతే ఒక మెకానిజం అనేది లేదు. మాట్లాడే వ్యక్తి లేడు, కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి కావాలి కదా. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తినేమో ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్లియర్గా ఉంది కదా సార్ కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గేమింగ్ యాక్ట్ ఉందండి, అమెండ్మెంట్ చేసి ఎన్ఫోర్స్ లో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకని జరగట్లేదు అంటే ఎందుకు పెట్టట్లేదు? అదే మనము ఫైట్ చేసింది కాజ్ అది ఫస్ట్. ఒక్క హర్షసాయి మీద కాదు. ఈ రోజు హర్షసాయి పోతే రేపు 100 మంది తయారవుతారు. హర్షసాయి ఆపొచ్చు, కానీ ఇంకా మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ 10 లక్షల కోట్ల ఫండింగ్ కాదు సార్. ఇప్పుడు
ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఈ డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీరు చెప్పిన విధానం చూసుకుంటే ప్రతి సామాన్య వ్యక్తికి కూడా. అటువంటిది ప్రజల కోసం నేను చేస్తా, ప్రజల కోసం మంచి చేస్తా, ప్రజల కోసం అది చేస్తా అని చెప్పని మరి చెప్పే హర్ష సాయి ఎందుకని ఇవి తెలిసిన తర్వాత కూడా మీరు చెప్తున్న ఈ పాయింట్స్ కానీ లేదా మీరు చూపిస్తున్న ఈ ప్రూఫ్స్ కానీ చూసిన తర్వాత కూడా ఎందుకని చేంజ్ అవ్వట్లేదు అని డబ్బు, చెప్పాలి. స్వార్థం, అతని వెనకాల ఉన్న బెట్టింగ్ మాఫియా. ఒకటి ఇంత అంటే మీరు నిజంగా ఫస్ట్ అన్నప్పుడు మీరు స్టార్టింగ్ అన్నారు ఒక టెర్రరిస్ట్ లాగా తయారయ్యాడు అని చెప్పని అన్నారు. అది నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ ప్రూఫ్స్ అన్ని చూసేటప్పటికి. అంటే చూసేటప్పటికి అని కాదు, ఎందుకంటే దీని మీద జరుగుతున్న చర్యలు కానీ లేదంటే ఇప్పుడు మనం చూస్తున్న సోషల్ మీడియాలో చూస్తున్న చాలా మంది కూడా చనిపోతున్న Right. దృశ్యాలు కూడా మేము Right. చూసాం, మేము అవి కవర్ చేస్తాం కూడా మేము. Mhm. వాళ్ళు ఇట్లాగా గేమింగ్ యాప్స్ మీద నష్టపోయి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ సాధారణ సూసైడ్స్ అని కేసు క్లోజ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఏ యాప్లో నుంచి ఆడారు, అది లీగలా ఇల్లీగలా, ఇక్కడ ఆల్రెడీ చట్టం ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించింది ఎవరు? ఒక ఇన్ఫ్లుయెన్సరా లేకపోతే ఆ యాప్ నిర్వాహకుల చేసి ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరగాలి, ఆ బాధితులను ఎంతో కొంత ఆదుకోవాలి అని గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక ముందడుగు వేస్తుందో, గవర్నమెంట్ ఎప్పుడైతే అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ని పట్టించుకుంటుందో డెఫినెట్గా ఈ క్రైమ్ అన్నది డెఫినెట్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఇచ్చినటువంటి లెటర్ ఇది. అండ్ ఈ చట్టం ప్రకారము నేను ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ కానీ ఏదన్నా ప్రమాదకరమైన వస్తువు కానీ నేను ఏదన్నా ప్రమోట్ చేశాను అనుకో, దానివల్ల ఎవరన్నా చనిపోయారు అనుకో, నా శిక్ష చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమై ఉండాలి వీళ్ళు Sure. ఎలా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజలని ఎలా మభ్యపెట్టి వాళ్ళు చేసేది న్యాయ పోరాటం అన్నట్టుగా ఒక ధోనితోటి ఒక విరాట్ కోహ్లీతోటి కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మీకు క్లియర్ పిక్చర్ వచ్చేసి ఉండాలి. అంటే ఇది ఓ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదని ఆడు ఏదో తింటాడంటే వ్యర్థం తింటాడంటే ఈడు కూడా వ్యర్థం తింటాడా? నాకు అర్థం కాదన్నా. అలా అనుకున్నా ఆయన చెప్పే సామెత అలాగే ఉంది కదా. వాళ్ళదందరిది ఒక లీగల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక మెకానిజం ఉంటుంది, ఒక క్రాస్ వెరిఫికేషన్ ఉంటాయి, ఒక పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఉంటాయి. ఇతనికి ఏం ఏజెన్సీ ఉంది? ఇతనేం వెరిఫై చేస్తున్నాడు? ఇన్ని చట్టాలను ఉల్లంఘిస్తూ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఐటీ యాక్ట్లని ఉల్లంఘిస్తూ ఉల్టా దొంగ అన్నట్టు నా మీద కేసు పెడతాడా? అదే దొంగ చేతి తాళాలు ఇచ్చినట్టుగానే అన్న రాష్ట్రంలో అలా జరుగుతుంది. అయితే ఇప్పుడు మరి ఇప్పుడు ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చేటప్పటికి ఆయన వెళ్ళి దీని గురించి చెప్పడం అంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ చెప్పడం అనేది ఆయనే వెళ్ళి చెప్పడం అనేది జరిగింది అన్నారు. మరి దానిపైన ఎట్లా స్పందించింది గవర్నమెంట్? మరి ఎవరు? ఏపీ గవర్నమెంట్. ఏపీ గవర్నమెంట్ ఆయన చెప్పలేదు, నేను చెప్పాను. ఓకే, నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వకేట్ గారిని కలిసి, మన నాగు గారిని కలిసి, నాగు గారు సహకారంతో, కార్తిక్ సహకారంతో, అందరి సహకారంతో మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్స్ రాసాము. తర్వాత ఐటీ డిపార్ట్మెంట్కి రాసాము. నేను లోకేష్ గారిని వెళ్ళి కలిశాను. సో ఇది ప్రాసెస్లో అవుతుంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. డెఫినెట్గా ప్రభుత్వం దీన్ని అక్కడ తెలంగాణ ప్రభుత్వం నాకైతే లోకేష్ గారు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే దీన్ని ఉక్కుపాదంతో తొక్కేస్తారని. అతి త్వరలో ఇప్పుడు మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని చూశారు, ఏ రేంజ్లో ఉన్నారో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. సో హైడ్రా తర్వాత నెక్స్ట్ ఉక్కుపాదం దీని మీదనే ఏమో. రైట్ అన్న. ఇంకొక చిన్న క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఏవైతే బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఉంటారో ఇంకా చాలామంది ఇప్పటికీ చేస్తున్నారు, స్టిల్ ఇప్పటికీ కూడా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒకడు కొన్నాను కొడతా ఉంటాడు, ఇంకోటి చిన్న వీటిని కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రైట్, ఇటువంటి యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి యాప్ స్టోర్లో కానీ లేదా ప్లే స్టోర్లో కానీ ఇట్లా అనేది అవైలబుల్గా దొరుకుతుంటాయి. కొన్ని ఏంటంటే గూగుల్ వెబ్సైట్లో దొరుకుతూ ఉంటాయి. గూగుల్ వెబ్సైట్లో దొరుకుతున్న ఆటోమేటిక్గా అందులో ఫేక్ క్రియేట్ చేయడం నేను కూడా చేయొచ్చు ఇప్పుడు కూర్చొని ఒక యాప్ అనేది. కానీ ఏంటంటే ఇటువంటి యాప్ని అనేవి బ్యాన్ చేయాలి అని చెప్పని మీరు ఎలాగైతే యాక్ట్ అయితే ఇక్కడ ఎలా ఉందో 2 స్టేట్లలో కూడా గవర్నమెంట్ దృష్టిలో వీటి గురించి అనేది క్లియర్గా తెలుసు వీటి గురించి. మరి అటువంటప్పుడు ఈ హర్ష సాయిని ఎవరు ఆపుతున్నారని చెప్పని అనుకోవచ్చు? బెట్టింగ్ మాఫియా ప్రోత్సహిస్తుంది. బెట్టింగ్ మాఫియా అంటేనే అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉందని చెప్పని అనుకోవాలా, లేదా సెంట్రల్లో నుంచి ఉందని చెప్పని అనుకోవాలా, లేదంటే బయట నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పని అనుకోవాలా? మీకు ఇందాక ఒక క్లారిటీ ఇచ్చాను.
లీగల్ అండ్ ఇల్లీగల్. అవును. హర్ష సాయి చేసే ప్రమోషన్స్ ఇల్లీగల్ ఇల్లీగల్. ప్రమోషన్స్ ఎస్. విచ్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అవును. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అవును. సో సోర్స్ ఎక్కడి నుంచి ఉంది? ఇతర దేశాల నుంచి ఉంది. ఓకే. యాప్స్ ఎక్కడ రన్ చేస్తున్నారు? ఇండియాలో ఇండియాలో రన్ చేస్తున్నారు. బ్రాంచ్ Funding- వచ్చేటప్పటికి అక్కడ ఉంటుంది. ఫండింగ్ అంతా ఎవరి డబ్బులు పోతున్నాయి? భారతీయులు, ఎస్, ఇండియన్స్ మనవి. గవర్నమెంట్ ఏం చేస్తుందని మీరు అడిగారు కదా. ఉమ్. గవర్నమెంట్ ప్రతిరోజు అలాంటి వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయో అన్ని బ్లాక్ చేసుకుంటూ వెళ్తుంది. ఎన్ని బ్లాక్ చేసినా మళ్ళీ కొత్త వెబ్సైట్తో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఓకే. ఈ లెక్కలు లెక్కేసుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా రోజుకి ఎన్ని యాప్స్ అని బ్యాన్ అవుతాయన్నా? మీరు వాళ్ళు ఒకసారి న్యూస్ చూడండి. ఆ, ఎవ్రీడే న్యూస్ ఈ యాప్ బ్యాన్ చేసింది, ఆ యాప్ బ్యాన్ చేసింది అని. ఉంది. సైబర్ టీం ఉంది. ఆ సైబర్ టీము సెంట్రల్ అథారిటీ ఐటీ టీం ఉంది. వాళ్ళు రెగ్యులర్గా యాప్స్ బ్యాన్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు బ్యాన్ చేశారంటే రేపు కొత్త యాప్తో వస్తారు. మళ్ళీ హర్ష సాయి దగ్గరికి వస్తారు, ఉమ్. మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వస్తారు. అతను ఏం చెప్తాడు? ఈ యాప్లో ఇప్పుడు మీరు ఎన్రోల్ చేసుకుంటే ఈ రిజిస్టర్ అయితే- ప్రోమో కోడ్ ఇస్తే 1500 వస్తాయని చెప్తాడు. అవును. 600% 600% బోనస్ వస్తుందని చెప్తాడు. అవును. వీళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక లింక్ పెడతారు అక్కడ. ఆ అవును. లింక్ క్లిక్ చేస్తే వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసుకున్నటువంటి ఈ ఫేక్ వెబ్సైట్ లేదా ఈ ఇల్లీగల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అవును. ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు రిజిస్టర్ చేసుకొని ఆడతారు. అవును. ఫస్ట్ డబ్బులు వస్తాయి. ఉమ్. అలవాటు చేయాలి కాబట్టి 1000 రూపాయలు పెడితే ఈ అతనికి ప్రోమో కోడ్ ద్వారా వచ్చినటువంటి 1500కి డబ్బులు వస్తాయి. ఉమ్. ఒక 2000 వస్తాయి. ఆశపడతాడు. ఎక్కువ అమౌంట్ ఎప్పుడైతే పెడతాడో పోతాయి. వాళ్ళు స్కామర్స్, ఫారెన్లో కూర్చున్నటువంటి స్కామర్స్ ఏం చేస్తారు? ఈజీగా తన అకౌంట్లోంచి డబ్బులు లాగేస్తారు. ఓకే. అలాంటి ఇన్సిడెంట్ రీసెంట్గా జరిగింది. రీసెంట్గా ఇటు ఒకసారి టెలిగ్రామ్ లో చూడండి. కూడా చాలా మంది 42 promote ఇయర్స్ చేసేవాళ్ళు ఓల్డ్ ఉన్నారు. ఉమెన్ 42 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని? నా 11 సంవత్సరాల పిల్లవాడు గేమ్ ఆడతా 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. అదే సేమ్ ప్రోబో. ఆహా. ఇప్పుడు సార్ వేరే లాంగ్వేజెస్ కూడా వెళ్ళాడు కదా. ఉమ్. ఆ, ఈ మాఫియా ఎంత పెద్దగా ఉంది అంటే ఇప్పుడు తమిళనాడు ఇప్పుడు రైట్ తమిళ్ ఇంకోటి తమిళ్ కన్నడ వాళ్ళ ఆ ప్రజల్ని కూడా మోసం చేసే చర్య మొదలు పెట్టాడు. ఆ, ఆ, అంటే అక్కడ అవార్డు కూడా ఏదో తీసుకున్నట్టు ఉన్నాడు రీసెంట్ గా. అదే. అంటే చాలా గొప్ప వాళ్ళకి ఇస్తారని చెప్పని అన్నారు అవార్డు. అది కూడా ఆ, ఇంత పెద్ద గొప్పవాడికి అంటే ఇతను ఏ అవార్డు అన్నా కొనటాడు, ఏ సినిమా అన్నా తీయగలుగుతాడు, ఏ అవార్డు అన్నా కొనగలుగుతాడు. ఓకే. రైట్. అంటే ఇటువంటి హర్ష సాయి మీద మీరు ఫైట్ చేస్తున్నారంటే నిజంగా నాకు కూడా ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైందన్న. మీరు ఎందుకని ఇంత స్ట్రగుల్ అయితే కూడా మీరు ఇంత దాన్ని ఫేస్ చేస్తున్నారని చెప్పి అనేది క్లియర్గా అర్థమైంది. కానీ ఏంటి చాలా మందికి కూడా అనిపిస్తుంది, అంటే రెండు వైపులా వాదించే వాళ్ళు ఉంటారు. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. లబ్ధి పొందిన వాళ్ళు ఏంటంటే మీరు ఇందాక చెప్పారు సార్, వాళ్ళకి ఎలా వస్తుందో తెలియదు, వాళ్ళకి ఆ టయానికి మంచి జరిగింది కాబట్టి వాళ్ళకి అభిమానం అనేది ఉంటుంది, తెలియదు. కానీ అది ఎలా వస్తుంది అనేది తెలియదు. దీని ఇంపాక్ట్ అనేది మన కంట్రీ మీద ఏ విధంగా పడుతుంది అనేది విషయం అయితే మాత్రం. హర్ష సాయి ఇంకొక స్టేట్మెంట్ క్లెయిమ్ చేశాడండి. సార్, నేను ఒక విలేజ్లో గుడి కట్టబోతున్నాను. ఎస్, అది మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా ఖచ్చితంగా. Yeah. అది నేనేంటంటే యాక్చువల్గా మిమ్మల్ని అడిగేది అనుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుదాం అనుకున్నా. ఎలా అంటే ఒక దైవ కార్యక్రమానికి మీరు అడ్డుపడుతున్నారేమో అని చెప్పని అడుగుదాం అనుకున్నా నిజంగా. యాక్చువల్గా ఫస్ట్ అడుగుంటే మాత్రం మీ ఇద్దరు కూడా నన్ను చీవట్లు పెట్టేవారు. ఇప్పుడు అది అయోధ్యలో రాముడి గుడి కట్టుకున్నాం. ఎస్ అన్న. అయోధ్యలో రాముడి గుడి కట్టుకున్నాం. ఎలా కట్టుకున్నాం? మొత్తం మన కంట్రీలో ఉన్న మన వాళ్ళందరూ కూడా ఎవరి- తోచింది. ఎవరు తోచింది. Yes. ఎక్కడన్నా ఏదన్నా మంచి పని చేసేటప్పుడు, ఇప్పుడు ఆన్లైన్ లో చారిటీ అవుతుంటుంది. కొంతమందికి కిడ్నీ పోయిన వాళ్ళకి కిడ్నీ ఆపరేషన్స్ కి, Yes. హార్ట్ సర్జరీస్ కి, ప్రతి ఒక్క దానికి ఏం చేస్తాం? పెట్టి తలా 10 రూపాయలు కలెక్ట్ చేసి అలా పెడతాం. అంతేగాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అయోధ్యలో రాముడి గుడి కట్టుకోం కదా. అలానే ఈసారి చేసేది కూడా అక్కడ చుట్టుపక్కల భూముల వాల్యూస్ పెరగాలన్నా, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడాలన్నా, దేవుడు అంటేనే పవిత్రత, ఒక భక్తి అంటేనే పవిత్రం. ఆ పవిత్రమైన పనిని ఇట్లాంటి పాపిష్టి డబ్బుతోని, ఇలాంటి పీనుగుల మీద సంపాదించిన చిల్లరని దేవుణ్ణి వాడుకోవడానికి తప్ప, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి దేవుణ్ణి వాడుకోవడమే తప్ప ఇది ఎటువంటి పుణ్య కార్యక్రమము కాదు. అసలు హిందూ సమాజం ఒప్పుకుంటుందా? ఫస్ట్ ఆ, ఇల్లీగల్ మనీ తోటి
అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇస్తున్నటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా తోటి వచ్చే డబ్బుతోటి ఎర్న్ చేసిన డబ్బుతోటి దేవుడి గుడి నేను రాముడి గుడి కడతాను, శివుడి గుడి కడతాను, కృష్ణుడి గుడి కడతాను అని అంటే హిందూ సమాజం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ ఖచ్చితంగా స్టేట్మెంట్ అతను ఒప్పుకోదు. క్లెయిమ్ చేయొచ్చా? అంటే నేను గుడి కడతాను, నువ్వు ఏం చేసి గుడి కడతావు, వి యాక్సెప్ట్, నువ్వు గుడి కానీ కడుతున్నారు, ఒక హిందువుల యొక్క వాళ్ళ మనోభావాలకి దగ్గర అవుతున్నాను. దగ్గర అవుతున్నాడా? ఆయన కాదు సార్, ప్రొజెక్ట్ చేస్తున్న విధానం. ప్రొజెక్ట్ అలా చేసి అందులో కూడా నేను వాళ్ళకి ఇంకా దగ్గర అవుతాను, మంచి పనిలో ఇది ఒక భాగం అవుతుందని చెప్పని కాదు ఇది మంచి పని కాదు, ఇది మహాపాపమైన చర్య. దేవుడి దగ్గర పవిత్రంగా ఉండాలి, భక్తి మాత్రమే ఉండాలి. ప్రతి ఒక్కటి బిజినెస్. మీరు నా ఇన్స్టాగ్రామ్లో వీడియో ఉంటుంది, అది చూడండి. అక్కడ రేట్లు పెరుగుతాయి అని భక్తి వచ్చిందా నీకు? నీకేం కావాలి? దేవుడి గుడి కట్టడం కావాలి. అందరి దగ్గర సరే పుణ్యమైన పని అనుకో, అందరినీ ఒక కాంట్రిబ్యూషన్స్ అయిపోయి దాంతో ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు తీసుకొని కట్టు. లేదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వచ్చిన డబ్బులతోనే కట్టాలి. ఎందుకంటే దేవుణ్ణి కూడా బెట్టింగ్ యాప్స్కి వాడుకోవడమే, అంతే. రైట్. మీరు చెప్పిన విధంగా చూసుకుంటే రీసెంట్ డేస్లో కూడా మీరు అన్నట్టుగానే ఉక్కుపాతం అనేది ఇక్కడ కూడా మోపడం జరుగుతుంది. మీరు అనుకున్న మీ కోరిక కూడా నెరవేరుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మొన్న ఒక ఇష్యూ కూడా జరిగింది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వచ్చిన మనీతో నేనేంటి అందరికీ సాయం చేస్తానని చెప్పిన గాల్లో కూడా చాలా మంది ఎగరేశారు. ఇక్కడ దాని మీద కూడా ఫస్ట్ షాట్ మందే. అదే ఎగరేశారు. దాని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. మనం తీసుకెళ్ళి అత్తారింటికి పంపించడం కూడా జరిగింది. సో ఇంత పెద్ద మాఫియా అయితే మాత్రం ఖచ్చితంగా దీంట్లో అయితే మాత్రం మీరు అన్నట్టుగానే స్టేట్ గవర్నమెంటే కానీ, లేదంటే సైబర్ క్రైమ్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ, అదేవిధంగా సెంట్రల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వారిని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి చర్య చూపించాలంటే, వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇవ్వాలంటే, రేపొద్దున ఎవరైనా సరే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి వచ్చినా కానీ, లేదా దీనికి ప్రమోట్ చేయడానికి వచ్చినా, సపోర్ట్ చేయడానికి వచ్చినా, ఈయన గురించి మాట్లాడడానికి వచ్చినా కానీ ఖచ్చితంగా భయపడాలి. రైట్. ఏదో ఒక వరకు అన్న మీ గురించి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం అందరూ భయపడుతున్నారన్న. ఎందుకంటే ఎవడైనా ఏదైనా చేయాలి అని చెప్పని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వెంటనే దానికి రియాక్ట్ అవుతున్నారు, వెంటనే కౌంటర్ ఇస్తున్నారు, తర్వాత అది కట్ అయిపోతుంది అక్కడతో. మళ్ళీ దాన్ని సెకండ్ సీక్వెల్ అనేది రావట్లా. సో ఆ రకంగా అయితే మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తున్నారు. అండ్ ఇతని మీద నేను కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా ఎలిగేషన్స్ వచ్చినాయండి. నేను ఇతన్ని ఫస్ట్ క్వశ్చన్ చేశాను, ఏంటి నువ్వేమైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు, ఇమ్రాన్ని కానీ వీళ్ళని ఏదో లక్షలు అడిగినట్టు వీడియోస్ కొన్ని వచ్చినాయి, అందులో నిజమే ఉందా అని అడిగాను. అడిగితే హానెస్ట్గా చెప్పు, ఏదైనా అడ్వకేట్ దగ్గర హానెస్ట్గా చెప్పు, ఒప్పుకోవాలి అని అంటే ఒకటే అన్నాడు, సార్ నా స్టేట్మెంట్ ఇస్తా, నా ఫ్యామిలీ మెంబర్ స్టేట్మెంట్స్ ఇస్తా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇస్తా, నాకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రూవ్ చేస్తే నా అంతటి నేను జైలుకి వెళ్తా అన్నాడు. వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? నా బ్యాంక్ అకౌంట్ని మిస్యూజ్ చేశాడు అని. బ్యాంక్ అకౌంట్ మిస్యూజ్ చేశాడని సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును సార్. ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ని నువ్వు 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల స్టేట్మెంట్ని మీడియా సమక్షంలో ముందు పెట్టగలిగే దమ్ము, ధైర్యం నీకున్నాయా హర్ష సాయి? రైట్. అంటే నేను ఇప్పుడు హర్ష సాయిని అంటే డైరెక్ట్గా అడుగుతున్నా, హర్ష సాయిని తీసుకొచ్చి మీతో డిబేట్ పెట్టడానికి మీరు సిద్ధంగా ఉంటారా? మేము ఐ వుడ్ లవ్ ఇట్. ఎందుకంటే రైట్ ఏదో రాంగ్ ఏదో ఇక్కడ నేను హిట్ టీవీ సాక్షిగా ఐఎమ్ ఛాలెంజింగ్ హర్ష సాయి. నీకు నిజంగా ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా హెల్ప్ చేసి ఉంటే, నువ్వు నిజంగా ఏ తప్పు చేయకపోతే, ఐ విల్ బీ వెరీ హంబుల్ విత్ యూ. నువ్వు ఏ టీవీ అన్నా ఎంచుకో, హిట్ టీవీ వేదిక అయినా పర్వాలేదు, లేకపోతే ఏ అదర్ మీడియా ఛానల్ అన్నా పర్వాలేదు. ఒక 15-20 నిమిషాల్లో నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు కనుక సమాధానం ఇచ్చే ధైర్యము, దమ్ము నీకుంటే రా. సార్ మాస్ వార్నింగ్. రైట్ సార్, ఇప్పటికైతే మీరు చేస్తున్నది కానీ రైట్, మీరు ఈ 24th జరిగిన ఇష్యూ మీద కానీ ఇదంతా కూడా చాలా అంటే చాలా అది వైరల్గా మారడం జరిగింది. ఇది వైరల్గా మారడం కాదు, ఇది ఒక నేను ఎలా అంటే ఒక మంచి దానికి ఒక మెట్టు అని చెప్పని కూడా అనుకుంటాను. ఇప్పుడు మీకు జరిగింది అయితే మాత్రం మంచి పని చేయడానికి ఒక మెట్టులాగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇదైతే మాత్రం సక్సెస్ అవ్వాలి.
ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ కూడా బ్యాన్ చేయాలి. మీ పోరాటంలో చాలామంది కూడా సపోర్ట్ వస్తుందని చెప్పని కూడా నేను యాక్చువల్గా మీ భావిస్తున్నాను. సమక్షంలో హిట్ టీవీ తరఫున ఒకటి చెప్పాలండి. చెప్పండి సార్. ఇతన్ని ఎప్పుడైతే ఇతని మీద కేసు రిజిస్టర్ అయ్యిందో ఎన్నో ఎన్జిఓలు, పెద్ద పెద్ద ఎన్జిఓలు ఇతనికి సపోర్ట్గా నాకు కాల్ చేశారు. సూపర్ సార్. సార్ మేము ఉన్నాము, మేము ఏ స్థాయికైనా నిలబడతాము, అతను రైట్ కాజ్ కోసం ఉన్నారు అని నాకు అప్రిషియేషన్ కూడా ఇచ్చారు. మీరు అతని కోసం నిలబడ్డారు ఇంతమంది ఉన్నా కానీ అని. అండ్ మా అడ్వకేట్, మా బెస్ట్ ఫ్రెండ్ కార్తీక్ గారు. వీళ్ళు నిలబడ్డారు. సో ఇంత అప్రిషియేషన్ అతనికి వస్తుంది అంటే అతను చూస్ చేసుకున్నటువంటి పాత్ జెన్యూన్, సొసైటీ కోసం, అతనికి ఎలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఈ కాజ్ ఇప్పుడు ఇది ఎలా మారబోతుందంటే ఇట్ ఈస్ నాట్ ఫైట్ అగెనిస్ట్ హర్ష సాయి బెట్టింగ్, ఇట్ ఈస్ ఫైట్ అగెనిస్ట్ బెట్టింగ్ మాఫియా, ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా. అందులో అతనికి ఈ ఎన్జిఓల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి కానీ, లేదా రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ, ఈ సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి కానీ ఎంత సపోర్ట్ వస్తుందో అంత సపోర్ట్ వచ్చేసింది ఆల్రెడీ. సో డెఫినెట్గా వీళ్ళందరికీ హిట్ టీవీ తరఫున థ్యాంక్ఫుల్గా ఉంటాం ఎప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అదేవిధంగా మీరు అనుకున్న కాజ్ కూడా నెరవేరాలని చెప్పని మా సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది సార్. మేము కూడా ఆ విధంగానే చెప్పడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.